భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అమ్మయ్య, దేవుడు నా పక్షాన ఉండాలి అంటే, దేవుడు నాకు తోడుగా ఉండాలి అంటే, దేవుడి దృష్టి నా పైన ఉండాలి అంటే నేను ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ సంగతిని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడండి. 18 వచ్చిన పైన కూడా ఉంచడానికి 18 వచ్చిన చూడండి, వారి ప్రాణము మరణం నుండి తప్పించుటకును కరువులోను వారిని సజీవులుగా కాపాడుటకును. చాలండి. అక్కడ ఏమంటున్నాడు అండి? వారి ప్రాణము మరణము నుండి తప్పించుటకును అన్నాడు. చూడండి, అక్కడ మరణము నుండి కూడా తప్పించగలిగే శక్తి దేవుడికి ఉంది.